ఎవరి అస్థికలు వారు మరణించిన తర్వాత 10 రోజులలో గంగా జలంలో విడివడతాయో అవి గంగలో ఎంత కాలం ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు అతడు స్వర్గంలో సుఖంగా ఉంటాడు. గంగా తరంగాల మీద నుంచి వచ్చిన గాలి మరణించిన వారి మీదుగా వీచినా చాలు, అతడి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని మనకి గరుడ పురాణంలో ఉంది. దీనికి ఉదాహరణగా కూడా ఒకప్పుడు అరణ్యంలో ఒక కిరాతకుడు ఉండేవాడు. అతడు అన్ని వేళలా వేట అతని జీవనాధారంగా ఉండేది. జంతువుల్ని, పక్షుల్ని లెక్కలేనన్నింటిని వేటాడి పాపం మూట కట్టుకున్నాడు ఆ కిరాతకుడు. ఒక సింహం ఆ కిరాతకుడిని చంపివేయగా వాడు నరకానికి పోతూ ఉన్నాడు. ఇంతలోనే 10 రోజుల లోపే ఎలా వచ్చిందో ఏమో తెలియదు కానీ ఒక ఎలుక అక్కడికి వచ్చి అందులో ఉన్న ఒక ఎముకను పట్టుకొని దగ్గరలో ఉన్న గంగా నదిలో పడింది. దీనివల్ల అతడు నరకానికి వెళ్లాల్సిన వాడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. కాబట్టి చనిపోయిన వాళ్ళు మన పెద్దవాళ్ళు ఎవరున్నా సరే 10 రోజుల లోపు వాళ్ళ అస్థికల్ని మనకి దగ్గరలో ఉన్న నదులలో కనుక కలిపినట్లయితే వారు ఎన్ని అనుకోకుండా కానీ అనుకోని కానీ పాపాలు చేసినా చనిపోయిన తర్వాత వాళ్ళు స్వర్గ ప్రాప్తిని పొందగలుగుతారు.